ప్రభుత్వం బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశవ్యాప్తంగా ఉండే అటువంటి బొగ్గు బ్లాక్లను అన్నింటినీ ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేస్తూ ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ సర్కారు ఆయాములు బీజేపీ సర్కారు చేసినటువంటి ప్రయత్నం సత్తుపల్లి కోయగూడెం బ్లాక్లను ప్రైవేటు వాళ్ళకు అప్పగించింది. ఇవాళ బెల్లంపల్లి ఏరియాలో ఉండే అటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను ప్రైవేటు వాళ్ళకు అప్పగించడానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపీగా గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు బొగ్గుగనుల శాఖ మంత్రి ఉండి ఆయనే హైదరాబాద్ లోపల శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం వేయడానికి ప్రయత్నం చేసిండు. అందుకని ఆ ప్రయత్నాలన్నింటినీ విరమించుకోవాలి. బొగ్గు రంగం వేలం పాటల్ని ఆపివేయాలి. సింగరేణి ఏర్పడ్డదే బొగ్గులు తీర్చేందుకు. సింగరేణి అనేక రకాలుగా ఖర్చులు పెట్టి గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం ఎక్స్ప్లోజివ్ పనులన్నీ చేపించి సర్వేలు చేపించి ఇలా సంపద సృష్టిస్తే అట్టి సంపద మొత్తం ప్రైవేటోళ్లకు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి మోడీ సర్కారు వేలంపాట వేస్తూ ఉండు. ఆ వేలంపాటను వెంటనే నిలుపుదల చేయాలని ఇంతమంది బొగ్గని కార్మికుల పొట్ట కొట్టొద్దని చెప్పి బీజేపీ సర్కారును హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా సింగరేణి సిర్ల తల్లి బొగ్గని కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఇలా మొత్తం 75,000 మంది కష్టపడి పనిచేస్తేనే ఇలా ఉత్పత్తి పెరుగుతూ ఉంది, ఉత్పాదక వస్తూ ఉంది, లాభాలు వస్తూ ఉన్నాయి. 2-3 వేల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. అంటే ఇది కార్మికుల రక్తం, కార్మికుల శ్రమ నుంచి వచ్చింది. ఇప్పటికే సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన సొమ్ము నుంచి కేంద్ర ప్రభుత్వానికి డివెంట్ల రూపంలో చెల్లిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రూపాయల 30,000 కోట్ల రూపాయలని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల రూపంలో సింగరేణి ఇచ్చింది. ఇలా సింగరేణి ఉండటం వల్లనే రోడ్లు అభివృద్ధి అవుతాయి. సింగరేణి ఉండటం వల్లనే మంచినీటి సమస్య పరిష్కారం అవుతుంది. సింగరేణి ఉండటం వల్లనే ఇలా దేశానికి రాష్ట్రానికి ఇలా బంగారం లాంటి సిరుల తల్లిని ఆగం చేయొద్దని, దాన్ని అమ్మొద్దని, ప్రైవేటోళ్ళకు అప్పగించొద్దని అన్నిటికన్నా ముఖ్యంగా ఇలా కేంద్ర ప్రభుత్వం అంటుంది కార్పొరేట్ శక్తులతో పాటు సింగరేణి కూడా వేలంపాట్లో పాల్గొనొచ్చు అని అంటుంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. మరి సింగరేణి ఏర్పడ్డదే బొగ్గు తీర్చేందుకు. ఇట్లాంటి బొగ్గు ఉన్నటువంటి ప్రాంతంలో ఇలా సింగరేణికి హక్కు ఉంటుంది. కానీ సింగరేణికి ఉండే అటువంటి హక్కు లేకుండా చేయడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు ప్రయత్నాలు విరమించుకోవాలి. అందుకని అనేక మంది ఇలా భూపాలపల్లి చరిత్రను కనుక మనం పరిశీలిస్తే 200 కుటుంబాలు కమలాపూర్ గ్రామంలో ఆమ్లెట్ విలేజ్గా ఉండేటి. ఎన్టీ రామారావు 86లో ఈ భూపాలపల్లి ఏరియాలో బొగ్గు ప్రారంభం చేసిన తర్వాత అనేక మంది ఉన్నారు. అదో గ్రామ పంచాయతీ అయింది, నగర పంచాయతీ అయింది, 1,00,000 మంది జనాభా ఉన్నారు. అనేక మందికి ఇలా నిరుద్యోగ సమస్యను కూడా సింగరేణి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే ఇవాళ ఇది నాశనం అయిపోద్ది. మన పక్కనే ఉండే అటువంటి ములుగు జిల్లా కమలాపూర్ బిల్ట్ ఫ్యాక్టరీ మూతపడటం వలన దాని మీద ఆధారపడ్డటువంటి వాళ్ళందరూ అన్యాయం అయిపోయిండు. ఇవాళ సింగరేణి మీద దాదాపు 25,000 నుంచి 30,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వీళ్ళందరి బతుకుల మీద దెబ్బ కొట్టే అటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకని దీన్ని విరమించుకోవాలని చెప్పి 1వ తారీఖున పెద్ద ఎత్తున సింగరేణి పరిరక్షణ పేరుతోని బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఆ బస్సు యాత్రకు పార్టీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సకల జనులు ఆ కార్యక్రమంలో